నిన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారికి సంబంధించి కొంత ఇష్యూ చాలా హైలైట్ అయింది. ఎందుకంటే ఆయన ఒక దేవాదాయ శాఖ కమిషనర్గా, ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ నా భార్య కడుపులో ఉన్న బిడ్డకు, అంటే కన్నటువంటి బిడ్డకు తండ్రిని నేను కాదు విజయసాయిరెడ్డి అని చెప్పి ఒక సంచలనమైనటువంటి లేఖను విడుదల చేశారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు కూడా రోడ్డు మీద వచ్చి ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా గొంతు చించుకుని ఇష్టం వచ్చినట్టు పేపర్ల వాళ్ళ మీద, టీవీ వాళ్ళ మీద, కొంతమంది ఛానల్స్ వాళ్ళ మీద కూడా మాట్లాడిన పరిస్థితి. కాకపోతే నేను కూడా అదే చెప్తున్నా, ఎంతో మంది ఉండగా ఎందుకని విజయసాయిరెడ్డి గారి మీద ఎందుకు వచ్చింది? ఎంతో మంది అధికారులు ఉండగా, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన మంత్రుల మీద కావచ్చు, రానటువంటి అభియోగం ఆయన మీద ఎందుకు వచ్చింది? పైగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆ శాంతి గారికి సంబంధించిన వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి వితౌట్ ప్రోటోకాల్ అన్ని కూడా పక్కన పెట్టి, సెక్యూరిటీని పక్కన పెట్టి ఆ ఇంటికి వెళ్ళారు అని చెప్పి కావచ్చు, అది కూడా ఈయన లేనప్పుడు. బర్త్డేకి వెళ్ళి ఒక చైన్ కూడా ఇచ్చారనే చాలా 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 విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన నిజాలు బయటకు తీసుకుని ప్రక్రియ వాళ్ళ హస్బెండ్ చేశారు. మనం కాదు, టీవీ ఛానల్స్ కాదు, లేదంటే బయట వ్యక్తులు కాదు. ఎవరైతే శాంతి గారికి సంబంధించిన వాళ్ళ హస్బెండ్ మదన్ మోహన్ గారు చెప్పారు, తాను విదేశాల్లో ఉండగా తన భార్య కుమారుడికి జన్మనిచ్చిందని, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాల్సిందిగా విశాఖకు చెందిన మదన్ మోహన్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న తన భార్య శాంతి కుమారి గర్భం దాల్చిన విషయం ఒక పెద్దాయన ద్వారా ఐపీఎఫ్ జరిగిందని, ఒకసారి పెద్దాయనతో శారీరక సంబంధం ఉందని, ఆయన పేరు విజయసాయిరెడ్డి అని మరోసారి చెప్పినట్లు వెల్లడించారు. శాంతి ప్రసవం జరిగిన ఆసుపత్రి రికార్డులో తన భర్త పేరు రాయాల్సిన చోట సుభాష్ రెడ్డి అని ఉందని, అతడిని సంప్రదిస్తే తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వివాదం ఎలా తేలాలంటే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సుభాష్ రెడ్డికి డిఎన్ఏ పరీక్షలు చేయాల్సిందిగా కోరారు. తనకు విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, కేవలం మాయ మాటలు చెప్పి సంతకం చేయించుకున్నారని స్పష్టం చేశారు. ఆయన కంపల్సరిగా వాళ్ళ వైఫ్కి కన్నటువంటి బిడ్డలకి తండ్రి ఎవరో తేల్చాలి, భర్తగా నాకు తెలియాలి, దీని మీద నేను ఎంత దూరమైనా వెళ్తాను. విజయసాయిరెడ్డి గారి పేరు పదే పదే చెప్పింది, ఆయన కోసం నేను విదేశాల్లో ఉండగా పర్ఫ్యూమ్లు కూడా తెమ్మంది, పదే పదే విజయసాయిరెడ్డి అని చెప్తా ఉండేది. ఒకటికి నేను 2 సార్లు అడిగితే ఒకరికి వేరే పేరు చెప్పింది, ఒకసారేమో విజయసాయిరెడ్డి గారికి నేను శారీరక సంబంధం పెట్టుకున్నాను అని చెప్పడం జరిగింది. ఏదేమైనా సోషల్ మీడియాలో అయితే ఫుల్ హల్చల్ అవుతుంది. ఓ పక్క విజయసాయిరెడ్డి గారు అంటారు కదా, కాలిన కోతిలాగా ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారని, అదే టైప్లో ఈయన కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన వాతకి ఇంకా కారం మీద, ఆ పుండు మీద కారం చల్లినట్టుగా చేసినటువంటి వ్యక్తి. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు విజయసాయిరెడ్డి గారిని. ఈయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ కన్నా ముందు ఆయన కొన్ని విషయాలు చెప్తే దానికి కౌంటర్గా ఈయన కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో విజయసాయిరెడ్డి గారు ఆడుకుంటున్నారు విజయసాయిరెడ్డి గారిని. దీని మీద మరి ఆయనే మాట్లాడతారు, అసలు ఆయనకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో, ఎవరికి లేనటువంటి విషయాలన్నీ ఎందుకు బయటకు వస్తాయి, అసలు ఆవిడని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఆవిడికి ఏంటి సంబంధం అనేది కూడా బయటకు తీయాలని చెప్పి మదన్ మోహన్ చెప్తున్నారు. ఆ బిడ్డకి తండ్రి ఎవరో డిఎన్ఏ పరీక్ష ద్వారా తేలాలి, దానికి విజయసాయిరెడ్డి గారు కంపల్సరీ రావాలి, వచ్చే వరకు నేను ఊరుకోను అని చెప్పి అయితే చెప్తున్నారు.